ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన జీవనక్రియ ఎలా ఉందో చెప్పడానికి మల విసర్జన ప్రక్రియ ఒక ముఖ్యమైన సూచిక. అయితే చాలామందిలో ఒక సాధారణ సందేహం ఉంటుంది. రోజుకు ఎన్నిసార్లు విసర్జన సాగితే దానిని సాధారణంగా లేదా ఆరోగ్యంగా అనుకోవాలి? కొంతమంది రోజుకు 2-3 సార్లు వెళ్తుంటారు. మరికొందరు రోజు విడిచి రోజు వెళ్తుంటారు. ఇందులో ఏది సరైనదో వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం. ఏది ఆరోగ్యకరం? వైద్యశాస్త్రం ప్రకారం మల విసర్జనకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నియమం వర్తించదు. ఒక్కొక్కరి శరీరతత్వం, జీవనశైలిని బట్టి ఇది మారుతూ ఉంటుంది. 3/3 గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల ప్రకారం రోజుకు గరిష్టంగా 3 సార్ల నుండి వారానికి కనిష్టంగా 3 సార్లు మల విసర్జన జరగడాన్ని ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ఎలాంటి నొప్పి, ఇబ్బంది లేదా రక్తం పడటం వంటి సమస్యలు లేనంత వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్య ఎప్పుడు వస్తుంది? రోజుకు 3 సార్ల కంటే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం, విరేచనాలు అవ్వడం, లేదా వారానికి 3 సార్ల కంటే తక్కువ వెళ్తూ మలం గట్టిగా మారి తీవ్రంగా ముక్కాలీసు రావడం జరిగితే దానిని ఆరోగ్య లక్షణంగా గుర్తించాలి. మల విసర్జన ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే అంశాలు: మనం తినే ఆహారంలో పీచు ఎక్కువగా ఉంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినే వారిలో విసర్జన క్రమబద్ధంగా ఉంటుంది. తాగే నీటి పరిమాణం: శరీరంలో తగినంత నీరు లేకపోతే పేగులలోని వ్యర్థాలు గట్టిగా మారి మలబద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్లు నీరు తాగడం ముఖ్యం. వ్యాయామం లేదా నడక వంటి శారీరక శ్రమలు పేగుల కదలికను చురుగ్గా ఉంచుతాయి. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండే వారిలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. మన మెదడుకు జీర్ణ వ్యవస్థకు దగ్గరి సంబంధం ఉంటుంది. అధిక ఒత్తిడి, ఆందోళన వల్ల కొందరిలో మలబద్ధకం లేదా మరికొందరిలో IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కారణంగా తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం జరుగుతుంది. వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి? మీ అలవాట్లలో అకస్మాత్తుగా మార్పులు వస్తే గమనించాలి. ముఖ్యంగా మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి రావడం, మలంలో రక్తం పడటం లేదా నల్లగా రావడం, ఎలాంటి కారణం లేకుండానే బరువు తగ్గిపోవడం, వారం దాటినా విసర్జన కాకపోవడం లేదా నిరంతరం విరోచనాలు అవ్వడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.